హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మంత్లీ గ్రోసరీస్ ఐటమ్స్ అనేది ఎలా సర్దుకోవాలని చూద్దాము. అంటే ఎలా అరేంజ్ చేసుకోవాలన్నది. ఇక్కడైతే నేను పోపుల డబ్బా అండి. సో ఇక్కడ సగం కొన్నవి, ఇంకొన్ని అయితే మేమైతే ఇంటి నుంచి తెచ్చుకుంటామండి. ఈ సాసవలు లాంటివి అయితే మేము ఇంటి నుంచే తెచ్చుకుంటాము. సో ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ అన్నీ అండి. టోటల్గా ఫుడ్ ఐటమ్స్ ప్లస్ ఏమైనా మనకు ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా కూడా ఎక్స్ట్రా ఐటమ్స్ అండి. ఇక్కడ షాంపూ అలానే మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా మనకైతే వాష్ ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయండి. సో ఇదైతే ఎలా నీట్గా అరేంజ్ చేయాలన్నది చూద్దాము. ముందుగా మిగిలిన ఐటమ్స్ కూడా అండి. ఇప్పుడు ఇక్కడ కాఫీ, టీ పౌడర్ లాంటివి అనేది నేనైతే ముందుగానే బకెట్లో వేసుకొని పెట్టుకుంటున్నానండి. సో ఇవైతే మనము ఎక్కువగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఐటమ్స్ అన్నీ ఒక బకెట్లో అయితే వేసి పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడైతే చాట్లో అనేది నేనైతే పోపు దినుసులన్నీ వేసుకొని అయితే నీట్గా క్లీన్ చేస్తున్నానండి. ఆల్రెడీ ముందుగానే ఒక డబ్బాలో మిగిలి ఉంటాయి కదా, అవన్నీ పోసుకొని నీట్గా క్లీన్ చేసిన తర్వాత మిగిలినవన్నీ కూడా నేనైతే యాడ్ చేస్తాను. సో ఇదైతే డబ్బా అనేది మనం వాడుకున్నప్పుడు ముందుగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఎండబెట్టుకున్నామంటే మనకైతే డబ్బా అనేది క్లీన్గా ఉంటుంది. ఇక్కడ కందిపప్పు అంతే అండి. ఇదైతే పోయిన మంత్లో ఉన్నది. సో అందుకనేసి నేను తక్కువైతే తెచ్చానండి. ఉగాది అలానే శ్రీరామనవమి లాంటి పండుగలన్నీ వచ్చాయి కదా, అందుకనేసి కొంచెం ఎక్స్ట్రా కూడా తెచ్చానండి పండుగల కోసము అనేసి. సో ఇప్పుడు ఇక్కడైతే నేను అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఒక డబ్బాలు అయితే పోసుకున్నాను. ఇక్కడ కూడా అంతే నీట్గా శనగపప్పు అండి. ఇది పప్పు అనేది మనమైతే ఇక్కడ కూడా ఏం చెత్త ఉండదు, కానీ ఒకసారి మనమైతే చెరిగేసి పోసినాం అనుకోండి పురుగుల్లో నుంచి వచ్చిన నుసంతా ఉండదు, ప్లస్ క్లీన్గా కూడా ఉంటుంది చెరిగిన తర్వాత. సో డబ్బా అనేది క్లోజ్ చేసామనుకోండి మనకు 1 మంత్ సరిపడా శనగపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ అటుకులు ఇవి కూడా అంతే అండి. నీట్గా నేనైతే ఏం తెచ్చాను ఐటమ్స్, లూజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి అయితే నేను నీట్గా చాట్లోకి వేసుకొని చెత్త అంతా నీట్గా క్లీన్ చేసేసి వేరే ప్యాకెట్లు అయితే పోసుకుంటానండి. ఇక్కడ ఆల్రెడీ మిగిలి ఉన్న ఐటమ్స్ ప్లస్ నేను తెచ్చిన ఉద్దిపప్పు అంతా అండి 1.5 కిలో అవుతుంది మొత్తం అంతా. సో ఇక్కడైతే ఇది కూడా అంతే నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ పురుగులు ఉంటాయి, అలానే చెత్త మిగిలి ఉంటుంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు దోసకి వేసుకున్నప్పుడు అలానే వడకు వేసుకున్నప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ హోల్ గరం మసాలా ఐటమ్స్ ప్లస్ బిర్యానీ ఐటమ్స్ అండి. ఇవంతా నీట్గా ప్యాకెట్లో తెచ్చాను, ప్లస్ ఆల్రెడీ ఉన్నదండి. నీట్గా కట్ చేసుకొని ఇక్కడ బిర్యానీ ఆకు అనేది మనకైతే పురుగులు పట్టింటుంది, ప్లస్ అక్కడక్కడ హోల్స్ ఉంటుంది కాబట్టి అదైతే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి వంట చేసేటప్పుడు అనేది ఈజీగా ఉంటుంది. సో చూసారా ఎంత చెత్త వచ్చిందో. సో ఇప్పుడైతే నేను టోటల్గా అన్నీ ఒకసారి అయితే క్లీన్ చేసుకొని ఒక డబ్బాలు అయితే వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే అండి. మనమైతే పోపు డబ్బాలు అలానే బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేస్తాం కదా, వాటిని అయితే ముందుగానే నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాం అనుకోండి మనకు 1 మంత్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా మనమైతే అన్ని ఐటమ్స్ ఒకే దాంట్లో వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడైతే నేను చెక్కను కూడా నీట్గా క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ చెక్కలో కూడా అంతే, అక్కడక్కడ ఫంగల్ లాగా ఉంటుందండి, వైట్గా ఉంటుంది ఒక్కొక్కసారి. సో అలాంటివి అనేది చూడకుండా వేసుకోకండి. సో మనమైతే నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. అలానే వేస్ట్ పేపర్ ఏమైనా తీసుకొని అందులోకి వేసి ఒకసారి రబ్ చేసామనుకోండి వేస్ట్ అంతా పోతుంది. సో ఇప్పుడు ఎక్కడైతే నేను మిగిలిన ఐటమ్స్ అంతా అంటే మిగిలిన చెక్క నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఆల్రెడీ మిగిలింది అని చెప్తున్నాను కదా, ఇక్కడైతే నేను కొంచెం అయితే ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటానండి. ఏంటివైతే నాకైతే 100 గ్రామ్స్ పైన ఎక్స్ట్రా మిగులుతాయో అవైతే నెక్స్ట్ అయితే తీసుకురానండి. యాక్చువల్గా నేనైతే ప్రొవిజనల్ షాప్లో తెస్తాను. ముందైతే పెద్ద షాపింగ్ మాల్లో తెచ్చేదానండి. ఎక్కువగా ఐటమ్స్ అయితే వేస్ట్ చేసేదాన్ని, అందుకనేసి నేను ఎంత కావాలో అంత అయితే తెచ్చుకునేదాన్ని అండి. సో మనమైతే అంత పెద్ద షాపింగ్ మాల్లో తెచ్చినా కూడా 3 or 4 months ఉంటాయి, కానీ కాకపోతే అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది, ప్లస్ ఎక్స్ట్రా యూజ్ చేసే వాళ్ళము కావాల్సిన దానికంటే. అందుకనేసి ఇప్పుడైతే నాకు మీడియంగా నాకు ఎంత కావాలో అంత మాత్రమే తెచ్చుకుంటానండి. ఇక్కడ సోంపు అంతే, జస్ట్ ఒక 10 రూపీస్వి 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటానండి. సో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఇందులో అనేది చిన్న చెక్కల్లాగా ఉంటుంది, అలానే ఒక లైన్స్ లాగా ఉంటాయి కాబట్టి మనమైతే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూడడానికి సోంపు లాగే ఉంటుంది, అదైతే గడ్డి ముక్కలు అండి. సో అలాంటివి కూడా నీట్గా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. సాహీ జీరా కూడా అంతే అండి. నాకైతే ఇవి బిర్యానీ హోల్ ఐటమ్స్ అన్నీ నేను జస్ట్ 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాను. ఆల్రెడీ ఒక షాపింగ్ మాల్ అయితే నేను ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ తెచ్చిపెట్టానండి కొన్ని, అందుకనేసి అవైతే తెచ్చుకోలేదు, ఉన్నవే వాడుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను అంత నీట్గా క్లీన్ అయితే చేసుకొని మొత్తం పోపుల డబ్బా అనేది అయితే సర్దేశానండి. ఇక్కడ బిర్యానీ ఐటమ్స్ అనేది చూసారా. సో హోల్ గరం మసాలా ఐటమ్స్ అనేది నాకైతే రెడీ అయిపోయింది.
ఇలా రెడీ చేసుకోవడం వల్ల మనమైతే హ్యాపీగా వంట చేసుకోవచ్చు. ప్లస్ ఎలాంటి చెత్త లేకుండా మనమైతే ఫ్రీగా వేయచ్చండి. ఇప్పుడు ఇక్కడైతే నేను కొన్ని ఐటమ్స్ వేయలేదు కదా, అవన్నీ అయితే నేను ఇంటి నుంచి తెచ్చుకుంటానండి. సో ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ సాసవులు అలానే మెంతి అలాంటివి నేను ఇంటి నుంచి తెచ్చుకుంటాను. ఇక్కడ సర్ఫ్ డబ్బాలో అంతే అండి, ప్యాకెట్స్ తెచ్చుకొని ఆ ప్యాకెట్లో అనేది వేస్తాను. ఇక్కడ సర్ఫ్ అంతే నేనైతే లిమిట్గా తెచ్చుకొని 1 kg అంత తెచ్చుకొని వేసుకుంటానండి. ఏ బ్రాండ్ అయినా తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు టీ పౌడరు అలానే హార్లిక్స్ బూస్ట్ లాంటివి కూడా అంతే, నేనైతే ఎక్స్ట్రా తెచ్చుకోనండి. ఎంత కావాలో అంత మాత్రమే తెచ్చుకుంటాను. ఇక్కడ షాంపూలు ఉన్నాయి కదా, ఈ షాంపూలు కూడా అంతే అండి. సో ఒకప్పుడైతే పెద్ద పెద్ద డబ్బాలు అయితే తెచ్చి పెట్టుకునేదాన్ని, ఎక్కువగా వేస్ట్ చేసేవాళ్ళము. ప్లస్ ఎక్కువ ఓవర్ షాంపూ కూడా వాడేవాళ్ళం, తలకి డ్రై కూడా అయ్యేదండి. సో అలా లిమిట్ లేకుండా వాడుతాం కాబట్టి నేనైతే ఇప్పుడు జస్ట్ మనకి ఎంత కావాలో అంత అయితే తెచ్చుకుంటాను ప్యాకెట్స్. ఒకసారి అయితే మా పాప వాష్రూమ్లో షాంపూ డబ్బా అనేది క్లీన్ చేసేసిందండి, మొత్తం అంతా వాడేసింది 350 రూపీస్ది. సో అందుకనేసి నేనైతే ఇలా ప్లాన్ అయితే చేసుకున్నాను. సో ఎక్స్ట్రా వేస్ట్ కాకూడదు, అలానే తక్కువ కూడా రాకుండా నేనైతే ప్యాకెట్స్ అనేది ప్లాన్ చేశానండి. సో ఇప్పుడు ఇక్కడైతే మిగిలిన ఐటమ్స్ అలానే సోప్ లాంటివి, మిగిలిన టీ పౌడర్ లాంటివి, శనగపప్పు అలానే సేమియా లాంటివి అన్నీ నేనైతే ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను 2 or 3 టైప్స్ టీ పౌడర్స్ అయితే తెచ్చుకుంటాను. అలానే చెప్పాను కదా, ఇక్కడ మొగ్గ అలానే అప్పలము ఇవంతా నాకు ఎక్స్ట్రా ముందు నెలలో తెచ్చుకున్న ఐటమ్స్ అండి. సో అందుకనేసి ఇవన్నీ నెక్స్ట్ వచ్చే నెలలో అయితే తెచ్చుకొని ఉన్నాయో అవైతే రాసుకుంటాను, ఎక్స్ట్రా ఉన్నవి లేనివి మాత్రమే తెచ్చుకుంటానండి. సో ఇప్పుడు ఇక్కడైతే నేను అన్ని ఐటమ్స్ నీట్గా క్లీన్ చేసేసి ఒక కవర్లోకి వేసుకొని అవన్నీ ఒక బకెట్లోకి వేసుకున్నానండి. అలా వేసుకోవడం వల్ల నాకైతే ఏం తక్కువ ఉన్నాయనేది కూడా క్లారిటీ వస్తుంది. సో పర్పుల్ డబ్బాలు కూడా రెడీ అయిపోయినాయండి. సో నేనైతే ఇది మంత్లీ గ్రోసరీ ఐటమ్స్ అయితే ఇలా సర్దుకుంటానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్